దానికి సమాధానం ఏం చెప్తుందో మరి డెఫినెట్గా ఆవిడేం ఊరుకోదనుకుంటున్నాను నేను, ఆవిడేం బెదరదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే పబ్లిక్లోకి ఇష్యూ వచ్చిందో పబ్లిక్ దాన్ని బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత ఒక రకంగా రక్షణ లభించినట్టే ఆవిడకి. అలా బయట చెప్పకుండా చేసేసి ఉంటే అది వేరే కదా. తర్వాత గుండెపోటు వచ్చింది లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తారు. రాజకీయాల్లో ఎక్కువ ఆలోచించడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తారు కూడా అలాంటి వాళ్ళు. సార్ ఒక రకంగా కూడా ప్రజల్ని ఏమార్చడానికి వీళ్ళాడే ఒక సింపతి డ్రామా అయినా అని అనుకోవచ్చు. ఏదన్నా అవుతుందండి, వాళ్ళు దేనికైనా సమర్థులే. నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల కలిసి డ్రామా ఆడుతున్నారని అనుకోవట్లేదు. అంత ఆడాల్సిన అవసరం లేదు. వైరం అయితే ఉంది ఇద్దరి మధ్య, అది ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు ఉంది అనేటువంటిది ఆలోచించాలి. వైరం అయితే ఉంది వాళ్ళ మధ్య, విభేదాలు అయితే ఉన్నాయి. ఏముంది కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీల్లో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఎప్పుడన్నా ఉన్నాయి. నేను దాకా తిట్టుకున్న వాళ్ళు ఇవాళ కలిసిపోతున్నారు, సడన్గా పార్టీ మారిపోతున్నారు. జగన్ జగన్ అని కొట్టుకున్న గుండె వాళ్ళు ఆ పేరు మార్చేసింది. నువ్వు దేవుడి స్వామి అన్నవాడు కూడా మాట తప్పేశారు, ఇప్పుడు మాట తిప్పేసుకున్నారు. ఏదైనా జరగచ్చు. కాబట్టి ఏమన్నా షర్మిల గారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. షర్మిల గారే కాకుండా వాళ్ళ ఆయన అనిల్ కుమార్ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు నీకు బాగా కావాల్సిన వాళ్ళు సర్దిచ్చేస్తారు, అప్పుడు నీకు ఇబ్బంది. నిన్నే సర్దిచ్చేస్తే నీకు నొప్పేం తెలియదు కదా. అప్పుడు నీకు కావాల్సిన వాళ్ళు సర్దిచ్చారనుకో దుకాణం, అప్పుడు నీకు ఇబ్బంది ఉంటుంది. అలాంటి రకరకాల స్కెచ్లు వేస్తారు. ఈ ఫ్యాక్షన్ కింద ఉందని రాజకీయం అంటే అలా క్రూరంగా మార్చేశారు. ఎత్తులు పై ఎత్తులు, ప్రజలకి ఒకరికన్నా ఎక్కువ సంక్షేమం చేస్తామని లేకపోతే అభివృద్ధి చేస్తామని మంచిగా పద్ధతిగా మాట్లాడి చేసుకునే రాజకీయం పోయింది. ఇప్పుడంతా కూడా చంపు, నరుకు, కొట్టు, లాక్కో, బెదిరింపు ధోరణితో ఉంది రాజకీయం అంతా. ఇలాంటి రాజకీయాలు మళ్ళీ కనపడకూడదు అనుకుంటే ఆ రాజకీయ పార్టీ మాత్రం ముఖచిత్రం మీద ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని ఇక రేపు ప్రజలు తిరస్కరించకపోతే చాలా ప్రమాదం రాష్ట్రానికి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అందరూ ఆలోచించాలి కూడా దీని మీద. సొంత చెల్లెల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల గుండెలు ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు కదా, రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా. నాకు ఆవిడ మీద సింపతిగా మాట్లాడటం కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ అలాగే మాట్లాడుతున్నాం. కాబట్టి ఎవరిని బెదిరించినా తప్పే. అందులో ఉన్న ఇంకొక ఎమ్మెల్యే ఎవరిని బెదిరించినా తప్పే. వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి దీని మీద రక్షణ కోరాలి, న్యాయస్థానాలను రక్షణ కోరాలి. ఎవరిని కోరినా పని జరగదు వాళ్ళకి. సాక్షాత్తు రాజన్న బిడ్డకి పరిస్థితి వచ్చింది, మరి సామాన్యుల పరిస్థితి ఇంతే సంగతులు చిత్తగించవలను అంతే. వాళ్ళకి ఏం తేడా ఉండదు. ఇప్పుడు కత్తి పట్టుకున్నవాడు ఎవడో తెలుస్తుంది, కానీ కత్తికి నువ్వెవరో, బయట శత్రువు ఎవడో, మిత్రుడు ఎవడో ఏం తెలుస్తుంది. ఎవరిని కోసేస్తే ఎవరిని కోసేయమంటే కోసేస్తుంది. రాజకీయం కూడా అలాగ ఉంటుంది. కాబట్టి ఏమన్నా ఆవిడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అదనపు రక్షణ గవర్నమెంట్ ఇవ్వకపోతే తనంతట తనన్నా ప్రైవేట్ సైన్యానైనా ఏర్పాటు చేసుకోవాలి. చుట్టూ రక్షణ వ్యవస్థని ఉంటారు కదా వీళ్ళు ఎవరో, వాళ్ళు పెట్టుకోవాలి జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.